ఖమ్మంలో రఘురామరెడ్డి నామినేషన్ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకుండా బరిలోకి దిన పొంగులేటి వియ్యంకుడు. ఇది ఒకసారి చదువుదా ఒకసారి. నామినేషన్స్ అయినాయి హైదరాబాద్ తో సహా. అవును, ఖమ్మంలో రఘురామరెడ్డి నామినేషన్ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకుండానే నామినేషన్ వేసిన పొంగులేటి వియ్యంకుడు. అధిష్టానం అధికారికంగా ప్రకటించకపోయినా కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసాయ రఘురామ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఆయన తరపున మద్దతుదారులు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వివి గౌతమ్ కు 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. వాటిలో ఆయనను కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకుడు రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండల వెంకటేశ్వర పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. అయితే టికెట్ ఆశిస్తున్న వారు తమ పేరు మీద మంచి రోజు ఉందని నామినేషన్ వేస్తున్నారు. పార్టీ ఆదేశాలను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని మంచి రోజు కావడం వల్ల ముందుగానే రఘురామరెడ్డి నామినేషన్ వేసినట్లు పొంగులేటి వర్గీయులు పేర్కొన్నారు. వాస్తవంగా ఖమ్మంలో ఇక అక్కడ విషయం ఏంటంటే చాలా స్పష్టంగా ఖమ్మ వర్సెస్ రెడ్డి ఫైట్ నడుస్తా ఉంది. పొంగులేటి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఈరోజు ఖమ్మంలో రెడ్డి ఆధిపత్యం నిరూపించడానికి చాలా పెద్ద ఎత్తున విషయ ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగానే రఘురామరెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నము. మళ్ళా ఖమ్మం వాళ్ళు తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి ఈరోజు మండవ వెంకటేశ్వరరావు కానీ, లేదంటే రాయల నాగేశ్వరరావు కానీ, లేదంటే ఇంకా వేరే వాళ్ళని కూడా నిలుపుకోవడానికి వాళ్ళు నిలబెట్టడానికి కూడా ప్రయత్నాలు చేసి తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇందులో ఏం జరుగుతుందో ఏం జరగదో చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. పిచ్చోళ్ళని చేయడం ఇది లేదు.